దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమలను గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దినాన దేవుని యొక్క లేఖనాల్లోంచి మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని బలపరచాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం వర్ధిల్ల చేయబడాలి అంటే దేవుని వెంబడించే వారంగా ఉండాలి. దేవుడు మనతో ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజులైనటువంటి మొట్టమొదటి ఇద్దరు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, వారి ఇద్దరి జీవితాల్లో ఒకరేమోను ఆశీర్వించబడ్డారు, ఒకరేమోను భయంకరమైనటువంటి మరణాన్ని పొంది చూసినటువంటి వారుగా కనపడతా వచ్చారు. కారణం ఏంటని మనం చూస్తూ ఉంటే, సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయమందు మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లేను అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే మనం గమనిస్తూ ఉన్నప్పుడు అదే సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే అక్కడ రాస్తా ఉన్నాడు కదా, దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపత్యకు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్ల చేయబడతా ఉంటాము. దేవుడు మనతో ఉంటే మనకి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క తోడు మనతో ఉండాలంటే మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఇద్దరు రాజుల యొక్క జీవితాలు మనకు ఒక పాఠాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క తోడు మనతో ఉండాలంటే, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే మనం ఎవరిలాగా ఉండాలన్న విషయాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. అందుకొరకే ఇక్కడ దేవుని యొక్క విడలైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారైనటువంటి సౌలును, రాజైన సౌలును, అలాగే దావీదును మనం గమనిస్తూ ఉంటే దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి బహుకాలము యుద్ధం జరుగుతూ వచ్చిందట. ఆ యుద్ధం జరుగుతూ వచ్చినప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లుతా వచ్చాడు, సౌలు కుటుంబం మాత్రము అంతకంతకు నీరసపడి చివరికి సౌలు తన ఇద్దరు కుమారులు ఒకేసారి చనిపోయారు. అలాగే తన యొక్క వంశం అంతా కూడా నాశనం అయిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ దావీదు యొక్క జీవితంలో దావీదు వర్ధిల్ల చేయబడ్డాడట, దావీదు ఆశీర్వించబడ్డాడట. కారణాలు ఏంటని మనం చూస్తూ ఉంటే, సౌలు యొక్క జీవితంలో సౌలు ఏం చేసేవాడు? గాడిదలు కాసేవాడు. ఎవడన్నా పని పాట లేకపోతే ఏమంటాం మనం? గాడిదలు కాయిపోరా అంటాం కదా. కానీ ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సౌలు గాడిదలు కాసేటువంటి వాడు. కీసు అనేటువంటి అతని తండ్రి యొక్క గాడిదలు ఆయన తోలుకొని పోయి మేపుతా ఉన్నటువంటి వాడు. అయితే ఒక దినాన ఆ గాడిదలు తప్పిపోయినాయట. ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు తన తండ్రి అయినటువంటి కీసు ఏం చేశాడంటే, కీసు తన కుమారుడైన సౌలుని పిలిచి తన దాసులలో ఒకరిని వెంట పెట్టుకొని గార్ధబములను వెదకమని చెప్పాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనిస్తూ ఉంటే గాడిదలు అనేవి మూర్ఖంతో ఉండేవి, గాడిదలు అనేవి వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండేవి, అవి మాట వినవన్నమాట. అందుకనే దేవుడు ఆదికాండంలో గమనిస్తున్నప్పుడు అక్కడ అంటాడు కదా, హాగర్తో దేవుడు చెప్తూ ఏమన్నాడు? ఇదిగో నీకు కుమారుడు పుడతాడు, వాడికి ఏమని పేరు పెట్టాలంట? ఇష్మాయేల్ అని పేరు పెట్టు, ఇష్మాయేల్ అని పేరు పెట్టు. అయితే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడట అడవి గాడిద వంటి వాడు అంట. ఎందుకంటే వీడి చెయ్యి ఇతరులకు వ్యతిరేకంగా ఉంటుంది, ఇతర చేతులు వీడికి వ్యతిరేకంగా ఉంటాయని దేవుడు చెప్పాడు. అడవి గాడిద వంటి వాడు అంటే మూర్ఖ స్వభావం కలిగిన వాడు. కాబట్టి గాడిదలతో తిరిగితే ఏమవుతాము? ఆ గాడిద స్వభావమే కలిగి ఉంటాం. అందువలన దేవుని యొక్క సన్నిధిలో సౌలు యొక్క స్వభావం బహుశా మాట విననని స్వభావం అయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఆ గాడిదల్ని మేపినట్టుగా గాడిదలు కనుక్కోవడానికి పోయిన వాటిని వెతకడానికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. సౌలు ఎలాంటి వాడట?
అతడు బహు సౌందర్యము కలిగిన యవ్వనుడు అని రాస్తున్నాడు. సౌలు ఎలాంటి వాడట? బహు సౌందర్యం కలిగినటువంటి యవ్వనుడు. అంతేకాకుండా ఇశ్రాయేలులో అతడి వంటి వాడు లేడు. అతడు భుజముల పై మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడని అతని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు చక్కటి వాడే, స్వరూపం చాలా చక్కటిది, సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆ సౌందర్యం కలిగిన వాడు మాత్రమే కాదు కానీ అతని వంటి సౌందర్యం గలవాడు ఇశ్రాయేలులో లేడట. ఇంకా ఏమన్నాడంటే అతని గురించి భుజముల పైనుంచి పైకి ఎత్తరవాడట. అతని వంటి వాడు ఇశ్రాయేలులో లేడు అని జ్ఞాపకం చేశాడు. ఇది బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. బాహ్యంగా ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లం కానీ అంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని మనం కలిగిన వారమైతే దేవుడు మనల్ని వర్ధల చేసేవాడు, దేవుడు మనల్ని ఆశ్రయించేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందుకొరకే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దావీదు విషయంలోకి వచ్చినప్పుడు దావీదు ఎలాంటి వాడయ్యా అని మనం గమనిస్తూ ఉంటే దావీదు గొర్రెలు కాచువాడు, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి వాడు. అదే మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసాని వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడు అని చెప్పాను. దావీదు ఏం చేసేవాడట? గొర్రెలు కాచేవాడు. గొర్రెలు కాచేవాడు ఆ సాధు స్వభావాన్ని కలిగిన వాడు మాత్రమే కాదు కానీ దావీదు కూడా ఎలాంటి వాడు అంటే 12వ వచనం కదా, అతడు కూడా ఎలాంటి వాడంట? చక్కటి వాడట. ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడుగా ఉన్నాడు. ఇద్దరు కూడా చక్కటి వాళ్లే కానీ అందమైనటువంటి వారే కానీ ఒకడేమో బాగా ఎత్తరవాడు, ఒకడేమో చిన్నవాడు. అయితే ఇక్కడ గమనించినప్పుడు మనం వాళ్ళ జీవితాల్లో వ్యత్యాసం కనపడతా ఉంది. ఒకరేమో గాడుదలు కాస్తూ ఆ యొక్క వ్యతిరేక స్వభావాన్ని కలిగిన వాడు అందగాడే కానీ అది బాహ్య సంబంధమైనటువంటి అందాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు యొక్క జీవితంలో అతడు చిన్నవాడుగా ఉన్నవాడు, జనుల చేత తృణీకరించబడినటువంటి వాడు. ఆ తండ్రి అంటున్నాడు కదా, వాడిని పిలవయ్యా అంటే వాడు పనికిరాడండి. ఎందుకంటే వాడు అందరికంటే చిన్నవాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడు కనుక వాడు పనికిరాడు అని ఇక్కడ చెప్తూ వచ్చాడనమాట. కానీ దేవుడు ఏమన్నాడు? సమూయేలుతో చెప్తున్నాడు, ఇదిగో ఆ యొక్క సౌలుని తృణీకరించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఒకరిని ఏర్పాటు చేయటానికి చూస్తున్నటువంటి సమయాల్లో దేవుడు చెప్పాడు యెష్షయి ఇంటికి వెళ్ళని చెప్పాడు. యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు యెష్షయికి ఎంతమంది కుమారులు ఉన్నారట? 8 మంది కుమారులు ఉన్నారు. 7 పిల్లల్ని పిలిచాడు. 7 కూడా యుద్ధంలో ఉన్నారు. వారు బలమైన వాళ్ళు, వారు యుద్ధము నైపుణ్యం కలిగిన వారు, శూరులు. కానీ దావీదు ఒక్కడే ఆఖరి వాడు, కనిష్ఠమైనటువంటి వాడు, 8వ వాడు, గొర్రెలు కాచుకుంటా ఉన్నటువంటి వాడు. అయితే గొర్రెలు కాచుకుంటా ఏం చేసేవాడంట? దేవుని స్తుతించేవాడు. ఆ 10 తంతుల సితారా తీసుకొని దేవుణ్ణి కీర్తిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి కొనియాడుతా పాటలు పాడుతూ ఉండేటువంటి వాడు అన్నమాట. అందువలన దావీదు యొక్క జీవితంలో దేవుడు దావీదుని చూచినప్పుడు అతని యొక్క బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, సమూయేలు నువ్వు బాహ్య సంబంధమైన వాటిని చూడగాకు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు కానీ మనుషులు బాహ్యమైన దాన్ని చూసేవారు. సౌలు యొక్క జీవితంలో బాహ్య సంబంధంగా ఉన్నాడే కానీ దావీదు అయితే అంతరంగంగా దేవునికి ఇష్టమైన వాడుగా కనపడుతున్నాడు. దావీదు దేవునికి ప్రియమైనటువంటి వాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అందుకనే దావీదు గురించి దేవుడు చెప్పిన మాట ఏంది? దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు దేవుడు. ఎందుకని? దావీదు యొక్క హృదయము దేవుని వైపు చూస్తూ ఉంది, కానీ సౌలు యొక్క హృదయము లోకం వైపే చూస్తూ ఉంది. అందువలన దావీదు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని వర్ధల చేసేవాడుగా ఉన్నాడు.
దేవుడు మనల్ని ఆశీర్వించి బలపరిచేవాడుగా ఉన్నాడు అని దేవుని యొక్క మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. బాహ్యమైంది కాదు కానీ అంతరంగికమైనటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగిన వారమై, అంతరంగికమైనటువంటి ఆ సౌందర్యాన్ని కలిగిన వారమై దేవునితో మనం ఉండేవారంగా, దేవుని యొక్క హృదయానుసారంగా ఉండగలగాలి. అప్పుడే ఆశీర్వాదాలకు కానీ దేవుని యొక్క వర్ధిల్ల చేయబడే ఆ యొక్క కార్యం అనేది మన జీవితాల్లో నెరవేరుతుంది అని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తా వచ్చిందన్నమాట. అయితే దావీదు చేసినట్లుగా సౌలు చేయలేకపోయాడు. ఎందుకనంటే సౌలు దేవుని మాటని ఆలకించకుండా దేవుని మాటని ధిక్కరించాడు. దేవుని మాట విన్నవారికే దేవుని ఆశీర్వాదం కలుగుద్ది. దేవుని మాట వింటే దేవుడు మనల్ని వర్ధన చేసేవాడుగా ఉంటాడనమాట. ఇక్కడ 1 సమూయేలు గ్రంథంలోనే 15వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. గమనించారా? ఎంత సౌలుని దేవుడు మొట్టమొదటి ఏర్పాటు చేశాడు రాజుగా. అయితే ఇప్పుడేమన్నా అంటే నేను సౌలును రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. దేవుని మాటలు గైకొంటే, దేవుని ఆజ్ఞలు మనం గైకొంటే, దేవుని యొక్క మాట అనుసారంగా మనం జీవించినట్లయితే, దేవుడు మన ఎడల పశ్చాత్తాపడకుండా చూసుకోగలిగితే మనం వర్ధిల్లుతాము, ఆశీర్వించబడతాము. లేకపోతే ఏమవుతాము? అంతకంతకు నీరసలిపోతాము అని చెప్తున్నాం. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో ఏం చేశాడయ్యా అంటే అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే జీవముతో ఉన్న సమస్తాన్ని కూడా నిర్మూలన చేయి, కత్తివాతకి అప్పగించమని చెప్పాడు. దేవుడు సౌలుకి తోడుగా ఉన్నాడు, వెంబడి తీసుకెళ్ళాడు, జయాన్ని ఇచ్చాడు. అయితే సౌలు ఏం చేశాడంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటనే వినడా, దేవుడు చెప్పింది చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు? జీవము కలిగిన సమస్తాన్ని కూడా హతమార్చమన్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినంతయు ఒత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? అన్నిటిని కూడా హతమార్చి అమాలేకీల్ని నిర్మూలన చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడయ్యా అంటే 8వ వచనంలో సౌలును జనులను కూడి అగగును, గొర్రెల్లోను, ఎడ్లలోను, ప్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేశాను. గమనించారా? రాజుని చంపలేదు. బలంగా మంచిగా ఉన్నటువంటి గొర్రెలను, ఎడ్లను, కొవ్విన ఎడ్లను, గొర్రె పిల్లలను ఏం చేశారంట? మంచి వాటిని ఉంచి మంచివి కాని వాటిని హతము చేశాడు, నిర్మూలన చేశాడట. దేవుడు అని చెప్పాడు మంచి అని తీసుకురామని చెప్పాడా? లేదు, అన్నిటి కూడా హతం చేయమన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు తెచ్చావయ్యా నా మాట వినకుండా అంటే నేను దేవునికి బలిద్దామని తెచ్చాను. ఏమన్నాడు? నేను దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చానని చెప్పాడు. దేవుడు అన్నాడు, అయ్యో తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకుంటనా చూచి దేవుడు సంతోషించును గాని బలులను దహన బలులను అర్పించడం చేత, మరి పొట్టేళ్ల కొవ్వును అర్పించే చేత దేవుడు సంతోషిస్తాడా?
మాట వినట కంటే పొట్టేళ్ల కొవ్వును అర్పించుట శ్రేష్టమైందా అని అడుగుతూ వచ్చాడు. అందువలన సౌలును దేవుడు తగ్గించటం ప్రారంభించాడు, సౌలును నిర్మూలన చేయటం ప్రారంభించాడు. అందుకే సౌలును దేవుడు ఏం చేశాడంట? విసర్జించాడట. సౌలును తృణీకరించాడు, విసర్జించాడు అని మాట్లాడుతున్నాడు. అలాగా తృణీకరించి విసర్జించాడు కనుక అతని యొక్క పతనం అనేది ప్రారంభమైపోయింది. అంతకంతకు తన కుటుంబము నెరసిల్లిపోయింది అని రాస్తా వచ్చారు. సౌలు యొక్క జీవితంలో పశ్చాత్తాపం లేదు కనుక దేవుడు పశ్చాత్తాపడ్డాడు, అతన్ని రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు. కానీ దావీదు చేసిన పాపానికి దావీదు పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు అతన్ని కరుణించాడు, దేవుడు అతన్ని కరుణించాడు. అందుకనే కీర్తనలో అలాగే సామెతల్లో జ్ఞాపకం చేసినట్టుగా అపరాధములను దాచిపెట్టువాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు యెహోవా కనికరం పొందును రాశాడు దావీదు. అతను ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక దేవుని కనికరాన్ని పొందాడు. అందువలన వర్ధిల్లటం అనేది కనపడతా వచ్చింది, ఆశీర్వదించబడటం అనేది కనపడతా వచ్చింది అనమాట. అంతేకాకుండా మళ్ళా మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి అప్పగించిన పని దేవుడు చేసేవాడని మనం ఎరగాలి. దేవుడు ఏదైనా పని ఇచ్చినప్పుడు ఆ పని మనం కాదు దేవుడు చేయాలని మనం కోరుకోవాలి. మొదటి సమయాలు 17వ అధ్యాయంలో 11వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే ఆ అధ్యాయం అంతా ఫిలిస్తీయులతో యుద్ధము చేయటానికి ఇశ్రాయేలు వెళ్ళారు. వారందరూ కూడా 40 దినాలు ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడిపోయారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడటం, సాయంత్రం విరామం పోయి పండుకోవడం, మళ్ళా పొద్దున్నే రావటం, అలా 40 దినాలు ఉన్నారట. అయితే 40 దినాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలీల్లో సౌలంతటి ఎత్తరవాడు లేడు అని చెప్పిన దేవుడు ఆ సౌలు ఏం చేయాలా ఉండిపోవటం చూశాడు. ఆ యుద్ధంలో భయపడిపోయాడు. ఇశ్రాయేల్ ఇంతటి వాడు లేడని చెప్పినప్పుడు దేవుని పక్షాన్ని వెళ్ళాలి. దేవుని పక్షాన్ని వెళ్లకుండా ఏం చేశాడంట? భయపడిపోయి గొలియాతుని ఎదిరించలేక యుద్ధము తనదే అనుకున్నాడు, కానీ యుద్ధం చేసేవాడు దేవుడు అనుకోలేదు. యుద్ధము తనదనుకున్నాడు, ఆ యుద్ధము దేవుడు చేస్తాడన్న విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు మన పక్షాన ఉంటాడన్న సంగతిని ఆయన మర్చిపోయాడు. దేవుడు మనతో ఉంటాడని మర్చిపోతే మన జీవితాల్లో వర్ధలలేము, మన జీవితాల్లో ఆశీర్వాదం పొందలేము, మన జీవితాల్లో దేవుని యొక్క దీవెన పొందలేమని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దావీదు విషయంలో గమనించినప్పుడు 17వ అధ్యాయంలోనే 26వ వచనం మనం చూస్తా ఉంటే దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పినాక 47వ వచనంలోకి వచ్చినాక అక్కడేమంటున్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధం చేసేవాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, యుద్ధం చేయటానికి నిలబడ్డారు, కానీ యుద్ధం చేసేది ఎవరట? యెహోవా అని చెప్తున్నాడు. దేవుడు మీ పక్షాన పోరాటం చేస్తానని చెప్పాడు. మొదటి నుంచి కూడా ఇశ్రాయేళ్ల జీవితాల్లో యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. వాళ్ళు అరణ్య యాత్రలు అంటే ఐగుప్తులో నుంచి ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా యుద్ధం చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఇశ్రాయేల్ నుంచున్నారు, యుద్ధం చేసింది దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా యుద్ధము యెహోవాదని చెప్పి ఆ కత్తి కానీ కవచం కానీ పక్కన పెట్టి ఆ వడిసెల తీసుకొని ఒక రాయి తీసుకొని కొట్టి చంపేశాడు. ఎందుకో తెలుసా? యుద్ధము దేవుడిని చెప్పాడు. యుద్ధం చేసేవాళ్ళు మనం కాదు, మనం ఒక సాధనము. చాలాసార్లు అంటారు కదా, నాది పని, నేనే పని చేసేవాడిని అంటూ ఉంటాం. కానీ పని మంద కాదు, పని చేసేవాళ్ళం మనం. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఒక యజమాని ఉన్నాడు, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన చేత పని చేయించేవాడు ఉన్నాడు. ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన్ని తిరస్కరించడానికి, ఆయన సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు యుద్ధం చేసేవాడు యెహోవా అని చెప్పి వడిసెలు తీసుకొని వెళ్ళి వాడిని కొట్టాడనమాట. వెంటనే వాడు చచ్చాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తుంటే
యుద్ధము నేనే చేయాలి, యుద్ధం నేనే గెలవాలి, నేనే జయాన్ని పొందానని అనేకులు చెప్పుకోవాలనుకొని ఆ యొక్క 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతును చూసి భయపడిపోయాడు 40 దినాలు. కానీ చిన్నవాడు 5 అడుగులు ఉంటాయంట దావీదు. 5 అడుగుల దావీదు చిన్న వయసులో ఉన్నటువంటి వాడు, యుద్ధ నైపుణ్యం లేనివాడు, కవచాన్ని కూడా మొయ్యలేనటువంటి వాడు ఏం చేశాడు? అన్నలు గొర్రెలు కాచుకుంటా ఉన్నవాడు అన్నలకి ఆహారం తీసుకుని వచ్చాడు యుద్ధంలో. చాలా రోజులు అయిందయ్యా, పోయి చూసిరా నాన్న అని తండ్రి పంపించాడు. అయితే ఆ వచ్చిన దావీదు ఒడిసెలు తీసుకొని రాయిని పెట్టి యుద్ధము యెహోవాదని చంపాడు. గొలియాతు అన్నాడు, నేను కుక్కను అనుకున్నావంటరా, కర్ర ముక్క తీసుకొని వస్తున్నావంటే నువ్వు చచ్చిన కుక్క వంటి వాడవు. అలాంటి వాడు చచ్చిన కుక్క లాంటి వాడు, నా దేవుడిని చంపుతాడని చెప్పాడు. కనుక మనము కార్యం చేస్తున్నాము, మనకే జయం కలుగుతుంది అనుకునే వాళ్ళంగా ఉండకూడదు. దేవుడు జయాన్ని పొందేవాడు. అందుకని దావీదు అంటాడు కీర్తనలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే, నీ నామమునకే మహిమా ప్రభావములు కలుగునుగాక అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనం వర్ధిల్లాలంటే దేవుని ముందు పెట్టుకోవాలి, మనం వెనకాల ఉండాలి. దేవుడు మన పక్షాన కార్యం చేసేవాడు మనం ఎరగాలి, దాన్ని నమ్మాలి. దాని ప్రకారం మనము మన జీవితాల్లో ఆశీర్వించబడతాం, వర్ధిల్లబడతాం. అందుకనే బైబిల్లో 1 సమూయేలు 2 సమూయేలులో మనం గమనిస్తూ ఉంటే దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండేదని చాలాసార్లు రాయబడింది. కనీసం ఒక 5-6 సార్లు పైన రాయబడతా వచ్చిందన్నమాట. దావీదు అంతకంతకు వర్ధిల్లుచూ ఉన్నాడట. ఎందుకు వర్ధిల్లాడయ్యా అంటే ఆయన జీవితంలో ఉన్నటువంటి అక్కడ లక్షణాలు, ఆయన జీవితంలో ఉన్నటువంటి దేవుని ఎడల ఆ విశ్వాసం సౌలుకి లేకుండా పోయింది. అందుకనే వర్ధిల్లకుండా పోయాడు. దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు. మరొక కారణాన్ని మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు. సౌలు యొక్క జీవితంలో దావీదు ఉపకారం చేశాడు. ఏ ఉపకారం చేశాడు? 40 దినాలు యుద్ధంలో ఉండిపోయినటువంటి వాళ్ళలో ఇప్పుడు చెప్తున్నాడు, ఎవడైతే వాడిని జయిస్తాడో వాడికి నా కూతుర్నిచ్చే పెళ్లి చేస్తానని చెప్పాడు, రాజ్యంలో భాగం ఇస్తానన్నా. అయితే ఆ యుద్ధంలో జయం పొందిన తర్వాత గొలియాతు యొక్క తల నరికి చేత్తో పట్టుకొని వస్తున్నప్పుడు అనేక మంది ఏం చేశారంట, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని చెప్పి కేకలు వేశారు. వెంటనే తన యొక్క దృష్టి మారిపోయింది. గమనించారా? అతని దృష్టి మారిపోయింది. అక్కడ రాస్తా ఉంటాడు బైబిల్లో, విషపు చూపు కలిగిన వాడైపోయాడు. విషపు చూపు. కొంతమంది చూస్తే నాశనం అయిపోతూ ఉంటుంది, కొంతమంది చూస్తే ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు చేసిన మేలుని మర్చిపోయి, ఉపకారాన్ని మర్చిపోయి విషపు చూపుతో ప్రారంభించాడు. అంతకుముందు కూడా దావీదు మేలు చేశాడు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో సాతాను ఆత్మ వచ్చేసింది ఆయనలోనికి. సాతాను వచ్చినప్పుడల్లా ఏం చేసేవారట, దావీదుని పట్టుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇదిగో మంచి వీణను వాయించగలిగితే సాతాను వెళ్ళిపోతున్నాడు. అంటే వీణ వాయిస్తే సాతాను పోదు. వీణ వాయిస్తే సాతాను పోద్దా? పోదు. వీణ ఎందుకు వాయించాడంటే దేవుని స్తుతిస్తూ వాయించాడు దావీదు. దేవుని పాటలు పాడుతా వీణ వాయించాడు కనుక దావీదు యొక్క ఆ మంచి ఆ స్థుతితో కూడిన దైవ స్థుతిని ఆయన పాడుతూ ఉన్నప్పుడు, ఆ వీణ వాయిస్తూ ఉన్నప్పుడు దానికి తట్టుకోలేక పారిపోయింది సాతాను. మీరు ఎప్పుడైనా దయ్యం పట్టిన దగ్గరికి వెళ్తే అది ఇది చెప్పండి, అది మీద పడుతుంది. కానీ అందరు కలిసి స్థుతి చెప్పండి, అందరు కలిసి దేవుడిని మహింపరచండి, స్తోత్రాలు చెప్పండి, ఏమవుద్ది? అయ్యో వదిలిపెట్టండి, వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపో అని చెప్పాల్సిన పని లేదు. నా జుట్టులైనా వెళ్ళిపోతుంది. అయితే సౌలుకి దురాత్మ కలిగినప్పుడు దావీదు వచ్చి వీణ వాయించి దేవుని స్తుతించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. అది చాలా ఉపకారం. ఎప్పుడైతే అప్పుడు, రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు దావీదు తీసుకొచ్చేవాళ్ళు, వాయించేవాడు, కూర్చొని పాటలు పాడు, దయ్యం వెళ్ళిపోయేది. అయితే ఇది ఉపకారం చేశాడు. తర్వాత మరొక ఉపకారం ఏంటి? ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుని
చంపాడు. ఫిలిష్తీయులైన గొలియాతును చంపాడు. దానికి సౌలు ఏమన్నాడు? నా కుమార్తెని ఇస్తా అన్నాడు. కానీ సౌలు చెప్పినట్టుగా ఆ కుమార్తెని ఇవ్వలేదు. 1 సమూయేలు 18:19 ముందు నా కూతుర్ని ఇస్తానని చెప్పాడు. చేసిన ఉపకారానికి మేలు చేసిన దానికి తీర్చుకున్నాడా? తీర్చుకోవాలి. ఏం చేశాడంట? ఆ పిల్లని ఇస్తానని చెప్పి ఆ పిల్లని ఇవ్వకుండా ఏం చేశాడు? మరొకడికి ఇచ్చేశాడు. ఇచ్చేసినాక ఏమైంది? కొన్ని రోజులకి మీకాలు దావీదుని ప్రేమిస్తుందని తెలుసుకున్నాడట. మీకాలు దావీదుని ప్రేమిస్తుంది కాబట్టి అది వాడుకోవాలనుకున్నాడు. ఎలాగట? ఫిలిష్తీయుల చెయ్యి దావీదు మీద లేచేటట్లుగా, ఫిలిష్తీయులకి దావీదు అప్పగించబడేటట్లుగా, ఫిలిష్తీయులు వచ్చి దావీదును చంపేటట్లుగా ఈ మీకాలునిచ్చి పెళ్లి చేసి మీకాల్ ద్వారా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా పంపించాలని చెప్పి వాడి ద్వారా చంపించాలని ఆలోచన చేశాడు. సరే, దాన్ని ఇస్తానయ్యా, నువ్వు పోయి మరి ఫిలిష్తీయుల యొక్క ముంగోళ్ళు తీసుకురమ్మన్నాడు. దావీదు ఏం చేశాడంట? సౌలు అడిగినట్టుగా ఫిలిష్తీయులను చంపి వారి యొక్క పాగలు తీసుకుని వచ్చి సౌలుకి కానుగ్గా ఇచ్చాడు. అప్పుడు ప్రారంభమైంది సౌలులో భయం. కాబట్టి అప్పుడు ప్రారంభమైన భయము. కనుక ఈ ఉపకారానికి అపకారం చేయటానికి చూశాడు. ఎన్నో పర్యాయాలు బల్యం తీసుకొని దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారట విసిరినప్పుడు బల్యము భోజనానికి పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని కాసేపు తర్వాత ఏం చేశాడంటే బల్యము తీసుకొని ఒక్క ఇసురాడట. ఆ బల్లి వెళ్ళి దావీదు పక్కకు తప్పుకోగానే వెళ్ళి వెనకాలన్న చెక్కకి దిగబడిపోయిందట. బలాఢ్యులు లాగినాగానే అది బయటికి రాలేదు. అంటే ఎంత బలంగా కొట్టాడంటే అది తగిలితే దావీదు కూడా దూసుకొని పోయి వెళ్ళి ఆ గోడకి ఆ చెక్కలో దూరిపోయేవాడు. అంత హాని చేయాలని చూశాడు. అలాగ అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలు మీద ప్రతీకారం తీర్చుకోలేదు. సౌలు చేసిన పని ఏంటి తెలుసా? ఇప్పుడు చదవండి. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు జనులు అదుగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా సౌలు యొక్క పై వస్త్రపు చెంగును కోసినని దావీదు మనస్సును నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయుదునా అనుకొని ఏం చేశాడంట? ఆ నీళ్ళ బుడ్డి ఆ వీటిని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. వస్త్రపు చెంగును కోసి నీళ్ళ బుడ్డిని తీసుకొని ఆ ఈటని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ లోపల ఒక లోయలో పండుకొని ఉన్నారు. అందరూ చుట్టూ కూడా ఆ సైన్యం ఉన్నారు, అంటే సైన్యాధిపతులు ఉన్నారు. నిద్రపోతా ఉన్నాడు సౌలు. మెల్లగా వెళ్ళి ఆ దావీదుతో ఉన్నవాళ్ళని, అదిగో దేవుడు నీ శత్రువు నీకు అప్పగిస్తా అన్నాడు. అప్పగించాడు. నీకేది మంచిదో చేసే, పోయి చంపే అన్నాడు. కానీ దావీదు అక్కడికి వెళ్ళినాక ఏమన్నాడు? అదిగో యెహోవా చేత అభిషేకించబడిన వాడు కనుక నేను అతన్ని చంపుదునా అని ఏం చేశాడు తెలుసా? ఆ వస్త్రపు చెంగును కోసాడట. ఆ వస్త్రపు చెంగును కోసినందుకు కూడా దావీదుకి ఏమనిపించింది? మనస్సున నొచ్చుకున్నాడు. అయ్యో, నేను అనవసరంగా నా ప్రభు అంటే నా రాజు వస్త్రాన్ని కోసేనే అని పశ్చాత్తాపడి బాధపడి ఆ యొక్క అక్కడ నిలబెట్టిన ఈటని తీసుకొని నీలముడ్డును తీసుకొని ఆ లోయలో ఉంచి బయటకు వచ్చేసి, సౌలా నా తండ్రి అని కేకేశాడు. సౌలా నా తండ్రి అని కేకేయగానే ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయాడు సౌలు. ఎవరి కోసం వెతుకుతున్నాడు? దావీదు కోసం వెతుకుతున్నాడు చంపడానికి. ఇప్పుడు దావీదే సౌలా అని పిలిచాడు. ఒక్కసారిగా భయపడి లేచి వీటిని తీసుకొని ఇసిరేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే చాలా గురిగలవాడు సౌలు.
ఆ ఈటిని తీసుకొని ఇసిరేద్దాం అనుకొని ఆ ఈటి కోసం వెతికితే ఈటి లేదు. భయంతో నీళ్ళు తాగదాం చూస్తే నీళ్ళ బుడ్డి లేదు. గబగబా నుంచునేలాగే పై వస్త్రం చెంగు కోసివేయబడిపోయింది. అప్పుడు అంటాడు కదా అక్కడే 18వ వచనంలో, ఇదిగో నేను నీకు చేసిన కీడుకి నీవు నన్ను చంపకుండా నన్ను విడిచిపెట్టావు. నీవు చేసినటువంటి ఆ మేలు నేను మర్చిపోయి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండగా దేవుడు నన్ను నీ చేతికి అప్పగించినాగా నన్ను చంపకుండా నాకు ఉపకారం చేసినటువంటి నీ బుద్ధికి నీవు నాకంటే కూడా నీతిమంతుడు అయ్యావు అని చెప్తున్నాను. నీవు నాకంటే నీతిమంతుడు. గమనించారు, ఇక్కడ దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపకూడదు అనుకున్నాడు. అది తప్పు అని ఎరిగాడు దావీదు. దేవుడు చేతికి అప్పగించినప్పుడు చంపొచ్చు, శత్రువు కనుక. అతను చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కనుక, కానీ చంపకుండా ఏం చేశాడు? ఆ వస్త్రపు చెంగుని నీటిని బుడ్డిని ఆ ఈటిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. కనుక తను చేతికి అప్పగించినా చంపలేదని తెలిసినప్పుడు సౌలు దావీదుని కొనియాడాడు, పొగిడాడు. నీవు నాకంటే నీతిమంతుడివయ్యా, నువ్వు నాకంటే నీతిమంతుడు అని చెప్తున్నాను. అందువలన దావీదు యొక్క నీతిని చూసిన దేవుడు దావీదుని వర్ధల చేశాడు. సౌలు చేసినటువంటి కీడును బట్టి ఉపకారానికి అపకారం చేశాడు కనుక మరి సౌలు యొక్క కుటుంబము, సౌలు యొక్క జీవితాన్ని అంతకంతకు మరి నేరసల చేశాడు అని చెప్తున్నాడు. దావీదు మరొక మేలు కూడా చేశాడు. ఇదేంటి తెలుసా? సౌలు చచ్చిపోయాడు, సౌలు కుమారుడు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు. వీళ్ళందరూ చచ్చిపోయినాక రాజుగా దావీదు చేయబడ్డాడు. అప్పుడు అంటున్నాడు కదా, సౌలు వంశంలో ఇంకా ఎవడైనా మిగులున్నాడా? యోనాతాను నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను తిరిగి ఉపకారం చేయటానికి ఎవడైనా ఉన్నాడా అంటే భయపడతా ఒకడు చెప్తున్నాడు, అయ్యా ఒకడున్నాడు. ఎవరు? యోనాతాను కుమారుడు ఉన్నాడు. వాడు కుంటివాడు. వాడు కుంటివాడు. వాడు ఎక్కడున్నాడంట? మాకీర్ అనేటువంటి గాడిడి వాడి దగ్గర లోదేబార్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడయ్యా. వాడు అక్కడ గారెడి చేసుకుంటా కుంటోడు కాబట్టి ఆడు పెట్టిన భోజనం తిని అక్కడ బతుకుతున్నాడంటే వెంటనే వాడిని పిలిపించండి అని తక్కువ అనుకున్నారు కదా. శత్రుశాసం ఉండకూడదు కనుక ఆయన కూడా చంపుతాడేమో అనుకున్నారు. కానీ అంటాను కదా, సౌలు చేసిన ఉపకారాన్ని బట్టి, యోనాతాను నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను సౌలు కుటుంబములో ఒకడికి నేను మేలు చేయాలి. తీసుకొని వచ్చినప్పుడు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము, రాజు యొక్క బల్ల యొద్ద మెఫీబోషెతు చనిపోయే వరకు కూడా భోజనము చేయించు ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు దావీదును అంతకంతకు వర్ధిల్ల చేశాడు అని ఇక్కడ మనకు కనపడతావు. మరొకటి మనం గమనించినట్లయితే, ఎప్పుడు ఏది వచ్చినా మనం దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి మనం. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు ఏం చెప్పాడంటే, మీకు ఏది అవసరమైనా నా దగ్గర విచారం చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను, నాకు మొర్ర పెట్టండి, నేను ఉత్తరం ఇస్తానని చెప్పాడు. అయితే సౌలుని దేవుడు విడిచిపెట్టాడని ఎరిగినప్పుడు దేవుణ్ణి మొర పెడదాం అనుకుంటే దేవుడు పలకలేదట, దేవుని వాక్కు రాలేదట, దర్శనం రాలేదట, కళ రాలేదట. అప్పుడు ఏం చేశాడు తెలుసా? 1 సమూయేలు 28వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సౌలు నా కొరకు నేను కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము. ఒక కర్ణపిశాచి ఉందని ఎరిగి అతనితో చెప్పారు. అతను అక్కడికి వెళ్ళి ఆ కర్ణపిశాచాలతో చూసేటువంటి ఆ స్త్రీ దగ్గర విచారణ చేశాడట. గమనించారా? దేవుడు మాట్లాడకపోతే ఏం చేయాలి? ఊరుకోవాలి, అవునా? అంతేగాని కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే రాజుగా సౌలు ప్రారంభం అయినప్పుడు ఏం చేశాడు తెలుసా? కర్ణపిశాచాల దగ్గర చేసేవాళ్ళని
సోది చెప్పే వాళ్ళని, శకునగాండ్లను, మాంత్రికులందరినీ కూడా చంపేశాడు. చాలా మంచి పని చేశాడు. దేవునికి వ్యతిరేకమైన అవన్నీ కూడా. అయితే అలాంటి పని చేసిన వాడు ఇప్పుడేమంటున్నాడు, నాకు విచారం చేయటానికి ఒక కర్ణపిశాచాలు కలిగిన ఒక స్త్రీని పట్టుకోండి. వాళ్ళు అని చెప్పుకుంటారు, అయ్యా నువ్వు చంపేసావు కదంటే, ఎక్కడో ఉళ్ళకుండా ఉంటారు, పట్టుకోమన్నారు. వెళ్ళారు, పట్టుకున్నారు, రాజును తీసుకెళ్లారు. సౌలు మారువేషం వేసుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఎవరు కావాలంటే, ఇదిగో చనిపోయిన ఒకరిని పిలవమనంగానే ఆ కర్ణపిశాచాలు పట్టినటువంటిది ఏం చేసింది, అతన్ని బయటికి పిలిచింది. బయటకు వస్తా ఉంటే ఆయన చూసి కేకలు వేసి భయపడిపోయింది. ఎందుకు? తెల్లటి మనిషి, తెల్లటి వస్త్రాలు, తెల్లటి గడ్డ వేసుకుని బయటకు వస్తున్నాడు, పెద్ద ముసలివాడు. ఆయన చూడంగానే గుర్తుపట్టేసింది. ఎవరైనా? సమూయేలు. సమూయేలు ఆత్మను చూసి భయపడిపోయింది. అయ్యో నువ్వు సౌలువే, నన్ను చంపడానికి వచ్చావని. లేదు, నీ చంపనే, ఇప్పుడు నేను చచ్చే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి, నాకు చచ్చిపోయిన ఆయన పిలువ అంటే పిలిచినప్పుడు బయటకు వచ్చి సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, దేవుడు నిన్ను ఎడబాయగా నేనేమి చేయగలను? దేవుడు నిన్ను విసర్జించాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను కాదని వదిలేసినాడు కాబట్టి నేనేం చేయలేను నిన్ను. అయితే ఒకటి చెప్తున్నాను, రేపు ఈ టయానికి నువ్వు నీ పిల్లలు కూడా నాతో పాటు ఉంటారు. అనవసరంగా పోయి ప్రాణం మీద తెచ్చుకున్నావు, అవునా? ఒకవేళ సమూయేలు యొక్క ఆత్మను పిలవకపోతే బతికేవాడే మనకు తెలియదు. సమూయేలు వచ్చి అన్నాడు, రేపు ఇదే టయానికి నీవు నీ కుమారుడు ఆత్మలు నాతో పాటు ఉంటాయి, అంటే మీరు దస్తారా అని చెప్పేశాడు. కనుక సౌలు యొక్క జీవితము, సౌలు యొక్క కుటుంబము అంతకంతకు నేరసిల్లి వారు మరి నిర్మూలన అవటానికి కారణాలు ఏంటయ్యా అంటే, దేవుని మాట వినకపోవటం, దేవుని ఆజ్ఞను పాటించడం, పశ్చాత్తాపం అనేది లేకుండా జీవించటం. మరి ఇచ్చిన పని నాది అనుకొని, ఇది దేవుంది కాదని తనదే అనుకొని ఒక స్వార్థంతో కూడినటువంటి పని చేశాడు. ఉపకారానికి అపకారం చేసిన బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కర్ణపిశాచాన్ని పిలిచి దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుడు మాట్లాడకపోతే ప్రతిలాడుకోవాలి. దేవుడు మాట్లాడే వరకు, దేవుడు మనకు సమాధానం ఇచ్చే వరకు బ్రతిమలాడుకోవాలి. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడు సమాధానం ఇవ్వకపోతే అక్కడే ఆ యొక్క బూడిద మోసుకొని గోనె పట్ట కట్టుకొని సాష్టాంగపడి అయ్యో నీ కేకలు వేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు, దేవుడు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు. అయితే దావీదు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు దేవుని దగ్గరే విచారణ చేశాడు, కానీ ఏ కర్ణపిశాచాల దగ్గర కానీ దేవుని దగ్గర కాకుండా ఇంకెక్కడ విచారణ చేయలేదు, ఎక్కడ అడగలేదు. ఇదే 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. హల్లెలూయా. గమనించారు ఇక్కడ ఏమన్నాడు? సౌలు చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయారు. అప్పుడట దావీదు ఏం చేశాడంటే వాళ్ళ కోసం ప్రలాపం చేశాడు. ఎవరన్నా మన శత్రువు చచ్చిపోతే ఏం చేస్తాం? పండగ చేసుకుంటాం కదా. శత్రువు చచ్చిపోయారంటే పండగ చేసుకుంటాం. దీపావళి పండగ చేసుకుంటారు జనాలు. ఎందుకు? నరకాసురుడు రాక్షసుడిని చంపేశారు కాబట్టి సంతోషంతో పండగ చేసుకొని పప్పలు పంచుకొని ఆ యొక్క బాణాసంచ కాల్చుకుంటా ఉంటారు సరదా కోసం. అది పండగ. వాడు చచ్చాడు, శత్రువు చచ్చిపోయాడు కాబట్టి పండగలకి. కానీ ఇప్పుడు శత్రువు చచ్చిపోయాడు. శత్రువు చనిపోతే పండగ చేసుకున్నాడా? లేదు. ఏం చేశాడంట? వారి కొరకట ప్రలాపం చేశాడట, వాళ్ళ కొరకు ఏడ్చాడట. దావీదు మరి ఆ సౌలు గూర్చి, అతని కుమారుడైన యోనాతాను గూర్చి మరి ధనుర్నీతి ఒకటి చేసి దానిని బట్టి విలాపము సల్పి ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తున్నట. దేవా వెళ్ళాలి ప్రభా, ఇప్పుడు నేను యోధా పట్టణానికి వెళ్ళాలి, ఎందుకంటే యోధాలోంచి వెళ్ళి పారిపోయాడు.
నేను ఇప్పుడు యోధా పట్టణం వెళ్ళనా ప్రభు అని అడుగుతా ఉంటే దేవుడు చెప్పాడు కదా, వెళ్ళు అని చెప్పాడు. మళ్ళా ఇంకో మాట అడుగుతున్నాడు, మళ్ళా విచారం చేస్తున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అడిగినప్పుడు ఏమన్నాడు దేవుడు, నీవు హెబ్రోనుకి వెళ్ళమని చెప్పాడు. హెబ్రోనుకి వెళ్ళాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు. కనుక దావీదు తన జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగి, తన జీవితంలో దేవుడు అప్పగించింది దేవుని కార్యమని ఎరిగి, మరి దేవుని యొక్క సన్నిధిలో అపకారం చేసిన వాడు కూడా ఉపకారం చేసి అపకారం చేయకుండా తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారం చేసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కనుక ఆయన జీవితం ఏం చేయబడింది, ఆశీర్వించబడింది, వర్ధిల్ల చేయబడింది. అందుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సౌలు అంతకంతకు నీరసలేను. దావీదు రాజుగా చేయబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరి మీద రాజుగా చేయబడ్డాడు, 12 గోత్రాల మీద. కనుక అలాగా దావీదు మరి 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. అతని రాజ్యము సురక్షితముగా ఉన్నది అని మాట్లాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము ఇతరులను చూసి మనము కొన్నిసార్లు నేర్చుకోవాలి. దావీదు వర్ధిల్లటానికి, సౌలు నాశనం అయిపోవటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఈ కారణాలను బట్టి సౌలు పాడైపోయాడు, దావీదు వర్ధిల్లాడు. కనుక మనము కూడా మరి చెడ్డ వాటిని చూచి మనము ముందుకు వెళ్లకుండా వాటిని విసర్జించి మంచి వాటిని మనం అనుసరించే వాళ్ళంగా ఉండాలి. అందుకని పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఉంటాడు కదా, ఇవన్నీ దేవుడు మనకి దృష్టాంతములుగా ఉంచాడు. ఇశ్రాయేలు జీవితాలు అన్ని కూడా మనకి ఎందుకు చెప్పాడా అంటే దృష్టాంతాలుగా ఉంచాడు. అది చేశారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఇది చేశారు కనుక వాళ్ళకి మేలు కలిగింది. కనుక మనం కూడా అలాగ నడుచుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే దేవుని మాట వినాలి, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సమస్తాన్ని అప్పగించాలి. ఉపకారము చేసిన వాళ్ళకి అపకారం కాదు, కానీ అపకారం చేసినా సరే ఉపకారం చేయాలి. అలాగే ప్రతిదీ కూడా దేవుని దగ్గర విచారించాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు వర్ధల చేసేటువంటి ఆ స్థితిని మనం కలిగి మనము దావీదులాగా అభివృద్ధి పొందగలుగుతామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా మన జీవితాల్లో ఉన్నటువంటి సౌలు వంటి తత్వాల్ని మనం విడిచిపెట్టి దావీదు వంటి లక్షణాలు మనం కలిగి దేవునితో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాము.